నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి పెన్షనర్స్ భవనంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శుక్రవారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు శ్రీకృష్ణ దేవరాయలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ, ఈయన తులువ వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తన 20 సంవత్సరాల వయస్సులోనే విజయనగరాల సింహాన్ని అధిష్ఠించారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలను పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరంగాణ సార్వభౌముడిగా కీర్తించబడినారు. కటకం వంటి గొప్ప రాజ్యాలను యుద్ధంలో గెలిచి తన గజ బలాన్ని పెంచుకుని శత్రు రాజులను భయకంపితులను చేశారు. అష్టదిగ్గజ కవులను తన కొలువులో నింపిన సాహిత్య సార్వభౌముడు ఈయన అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయి బాబు, కోశాధికారి ఫక్రుద్దీన్, వెంకటేష్లు, శేక్షవలి, శామ్యూల్, గోవిందప్ప, నారాయణ శెట్టి, చెన్నారెడ్డి, నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. వేషాధారాలు వేసి ఊళ్ళో ఊరేగించి ఎవరు ఈ చిత్తదేవరాయ సంబంధించిన పనిదలు కానీ మరి తర్వాత మర్చిపోయింది. మేము బల్జల్లా సార్.